మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్డి రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కిడ్నాపింగ్ కేసును నమోదు చేశారు. ఇంతకు ముందు ఆయనకు ముందస్తు బెయిల్కు అప్లై చేయగా దానిని బెంగళూరు కోర్టు తిరస్కరించింది. ఓ మహిళను అపహరణ చేసినట్లు ఆయనపై కిడ్నాపింగ్ కేసు నమోదు చేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్ హౌస్ లో పనిచేసే యువకుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనితో బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బెంగళూరు సెషన్ కోర్టు నిరాకరించగా హెచ్డి రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. తన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు రేవణ్ణను విచారించనున్నట్లు సమాచారం. హెచ్డి రేవణ్ణ విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇటీవలే హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్ ఇద్దరిని విచారణకు పిలిచింది. అయితే తనకు కొంత సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనితో ఆయన ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు. దేశం విడిచి వెళ్లిపోయిన మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకునేందుకు బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఆయనను భారత్కు తిరిగి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.